కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ ఆనందాన్ని ఇచ్చేవి నిరంతరం లభ్యమవుతూ ఉండాలని మనం అభిప్రాయపడుతూ ఉంటాం, అభిలషిస్తూ ఉంటాం. మనకు అవసరం లేనివి, అవరోధంగా ఉన్నవి, అశాంతిని కలిగించేవి బ్రతుకులో దూరం కావాలి అని కూడా మనం భావిస్తూ ఉంటాం. మన భావాలకు అనుగుణంగా మన బ్రతుకు సాగకపోవచ్చు. మన జీవితానికి, మన జీవితంలో జరిగేటువంటి విషయాలకి పొంతనే లేకుండా పోవచ్చు. ఇదే జీవితం అంటే. అందరి జీవితం ఇట్లాగే ఉంటుంది, ఇందులో భేదం ఏమి ఉండదు. నాకు అవసరం లేనివి, నా బ్రతుకుల అవరోధాలుగా, అశాంతిని కల్పించేవిగా ఏవైతే ఉన్నావో అవి తటస్థపడుతూ ఉండేటప్పుడు వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. జీవితంలో ఇష్టం లేని వాటిని, కష్టాన్ని కలిగించేటువంటి వాటిని ఏ విధంగా అయినా సరే మనం దూరం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలోనే మనం ఉంటాం. ఓ పాము వస్తూ ఉంది అనుకోండి, పాము దగ్గరగా వస్తూ ఉంది, మనం దానికి దూరంగా పోతాం. ఎందుకంటే అది అవాంఛనీయంగా కనపడుతూ ఉంది, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుందేమో, బాధ కలుగుతుందేమో అని నేను అభిప్రాయపడుతున్నాను కనుక పాము దగ్గరగా వస్తుంది, నేను దూరంగా పోతాను. అదే ఒక లారీ నాకు ఎదురుగా వస్తూ ఉంది, లారీ వస్తూ ఉంది, దుమ్ము లేస్తూ ఉంది, ఆ దుమ్ము నాలో ప్రవేశించకుండా ఉండాలి అని కనుక నేను అభిప్రాయపడితే వెంటనో చేతినో చేతి గుడ్డనో ముక్కుకు అడ్డంగా పెట్టుకుంటాను. ఎందుకని? ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ మాలిన్యం నాలో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు కనుక నేను దాన్ని నిరోధించుకుంటాను. ఒక ఇష్టం లేనటువంటి మనిషి మన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి కనిపించినప్పుడు అతను నా ఇంట్లో ప్రవేశించడం నాకు ఇష్టం లేదు కనుక, అతని మీద నాకు అయిష్టం ఉంది కాబట్టి తలుపేసుకుంటాను, అతన్ని రానివ్వకుండా. ఈ విధంగా అయిష్టాన్ని, దుఃఖాన్ని కల్పించే వాటిని, దోషాన్ని జీవితంలో ప్రయత్నం ద్వారా మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ బాహ్యంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇందరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ, ఈ విషయాలు, ఈ వ్యక్తులు, ఈ విషయాలు, వస్తువులు, ఈ దృశ్యాలు, ఇవన్నీ కూడా మన మనసులో ప్రవేశించకుండా మనం ఏమన్నా ఆపు చేసుకునే అవకాశం ఉందా? ఇష్టం లేని వ్యక్తి వస్తూ ఉన్నాడు గనక తలుపేశాం గాని, పాముకు దూరంగా పరిగెత్తగలిగానేమో గాని, ఈ బాహ్య ప్రపంచంలో, ఈ దృశ్యమాన జగత్తులో ఏ దృశ్యాలైతే నాకు కంటపడుతూ ఉన్నాయో, ఏ విషయాలైతే నాకు కనిపిస్తూ ఉన్నాయో, ఇవి నా మనసులో ప్రవేశించకుండా నేనేమన్నా ఆపు చేసుకునే అవకాశం ఉందా? అట్లాగని ఈ విశాలమైన ప్రపంచం, విభిన్నమైనటువంటి విషయాలు ప్రతి క్షణం నదులన్నీ సముద్రంలోకి ప్రవేశించినట్టుగా నా మనసులోకి ప్రవేశిస్తూ ఉంటే వీటన్నిటిని నా మనసు తట్టుకోగలదా అని
మనకుండేది ఒక మనసు, అది చాలా చిన్నది. ఇంతమందిని ఎట్లా భరిస్తుంది, ఇంత భారాన్ని ఎట్లా మోస్తుంది మనసు? కానీ ఎందుకు మనసు మోస్తూనే ఉంది, అది తమాషా. చేతులు బరువును మోస్తాయి అంటే, ఎత్తుకుంటాయంటే, భుజాలు బరువును మోస్తాయి అంటే దాని పరిస్థితి వేరే. ఎత్తుకోగలిగినటువంటి బరువునే చేతులు ఎత్తుకుంటాయి, కానీ చిత్తం అట్లా కాదు. మోయగలిగినంత బరువునే భుజాలు మోస్తాయి, కానీ బుద్ధి అట్లా కాదు. మోయలేనంత భారాన్ని, బరువుని, దుఃఖాన్ని, కష్టాన్ని మనసు మోస్తూనే ఉంది. అందరి మనసులు మోస్తూ ఉన్నాయి. ఏదైనా సరే మన జీవితంలో ఒక బరువెత్తుతూ చెయ్యి విరిగిపోయింది అనుకోండి, ఫ్రాక్చర్, దాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. చెయ్యి బరువెత్తుతూ ఉంది, అదే సమయంలో దానికి ఏదైనా దెబ్బ తగిలితే మనం బాగు చేసుకుంటాం, క్యూర్ చేసుకుంటాం. కనుక మన దేహంలో ఏ అవయవం పాడవుతూ ఉండినా ఆ పాడైనటువంటి అవయవాన్ని, అంగాన్ని బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మనసు పాడైతే మాత్రం బాగు చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి పని కాదు, అది చాలా కష్టమైనటువంటి పని. మనసు ఉంటేనే ఏదైనా, ఏ మంచి జరిగినా మనసు ఉండాలి. ఏ చెడైనా జరిగేది మనసుంటేనే. దేహంతో మనం చెడు పనులు చేస్తాం, ఇంద్రియాలతో చెడు ఆచరిస్తాం, మనసుతో కూడా చెడు కార్యాలు చేస్తాం. కాబట్టి చెడు దేహేంద్రియ మనస్సుల్లో అనేక స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది. కొందరు చేతులతోనే చెడు చేసేవాళ్ళు, దేహంతో కాయకంగా, కొందరు వాచకంగా చేసేటువంటి వాళ్ళు, కొందరు మానసికంగా చేసేటువంటి వాళ్ళు, ఇట్లా ఉంటాయి. కానీ దేహంతో నేను తప్పులు చేస్తున్నా, ఇంద్రియాలతో తప్పులు చేస్తున్నా, మనసుతో తప్పు చేస్తున్నా, కానీ ఇంద్రియాలతో చేసినంత ఘోరమైనటువంటి పాపాన్ని దేహంతో చేయలేను నేను. అండర్స్టాండ్. మనసుతో చేసినంత భయంకరమైనటువంటి పాపాన్ని ఇంద్రియాలతో చేయలేను. ఇది కొద్దిగా మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కన్ను ఉంది, చూస్తూ ఉంది ఒక దృశ్యాన్ని, చూడగానే తప్పు చేసేయచ్చు కన్ను. కానీ దేహం అట్లా కాదు. ఆ పనిలో దిగితేనే తప్పు జరిగేది, పాపంలో కూరుకుపోయేది. కానీ చూసేటప్పుడే, కన్ను చూసేటప్పుడే పాపం జరిగిపోవచ్చు. ఇది దృష్టి దోషం. కనుక కేవలం చూసే సమయంలోనే కన్ను చేసేయచ్చు, వినే సమయంలోనే చెవి చేసేయచ్చు, మాట్లాడే సమయంలోనే నాలుక చేసేయచ్చు పాపం. కాబట్టి ఇంద్రియాలు వెంటనే చేయగలవేమో, కానీ దేహం మాత్రం ఆ పనిలో కూరుకుపోయినప్పుడు మాత్రమే పాపం జరుగుతుంది. కాబట్టి ఇంద్రియాల ద్వారా జరిగినంత పాపం దేహం ద్వారా చేయలేం. సూక్ష్మం ఇది. కంటి ద్వారా చేసినంత ఘోరమైనటువంటి పాపాన్ని దేహం ద్వారా చేయలేడు మనిషి. ఎక్కువ పాపం కంటి ద్వారా జరుగుతుంది, ఎక్కువ పాపం చెవి ద్వారా జరుగుతుంది. ఇట్లా ఇంద్రియాల ద్వారా ఎక్కువ పాపాలు జరుగుతాయి, దేహం ద్వారా తక్కువ జరుగుతుంది. కానీ మనసు ద్వారా జరిగినంత ఘోరమైనటువంటి, దారుణమైనటువంటి పాపాన్ని ఇంద్రియాలతో చేయలేం. ఇది కూడా అర్థం చేసుకో. ఎదురుగా ఉండేటువంటి దృశ్యాలను మాత్రమే కన్ను చూస్తుంది, కానీ కంటికి కనిపించినటువంటి దృశ్యాలను కూడా మనసు చూడగలదు. చెవికి వినిపించినటువంటి శబ్దాలను కూడా మనసు వినగలదు. నోట్లో పడితేనే నాలుగు రుచి చూచేది, కానీ మనసు ఏ రుచినైనా చూడగలదు. అసలు రుచులన్నీ మనసులోనే ఉన్నాయి, అభిరుచులన్నీ మనసులోనే ఉన్నాయి. ఇది తమాషా. మనసు బాగుందనుకోండి, ఏది ఎలా ఉన్నా పర్వాలేదు ఈ ప్రపంచంలో. మనసు కనుక సరిగా లేకపోతే దేహము, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నా పోయినా ఒకటే. బాగా అర్థం చేసుకో. మనసు గనక కలత పడింది అంటే ముందే ఉన్న విషయాన్ని కూడా కళ్ళు చూడలేవు.
పిలిచినా చెవులకు వినిపించదు, తింటూ ఉన్నా కూడా నాలుగు రుచి తెలియదు. అది తమాష. ఎందుకని? మనసు పాడైపోయింది కనుక. కాబట్టి దేహేంద్రియాల స్థాయిలో ఏ కర్మలు చేస్తూ ఉండినా మనసు సక్రమైనటువంటి రీతుల్లో ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క ప్రయోజనం మనకు కనపడుతుంది. కానీ మనసు కనుక కలతబడితే, మనసు కనుక కల్మషంగా మారితే, మనసు కనుక సరిగా లేకపోతే ఇవన్నీ ఉండి కూడా మనకు ఉపయోగం లేకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఏ వ్యక్తికి సంబంధించి అయినా సరే ఈ ప్రపంచంలో మన మనసులో కనుక చెడు భావం కలిగితే అతను చెడ్డవాడు కావచ్చు, మంచివాడు కావచ్చు, వేరే విషయం. ఒక వ్యక్తికి సంబంధించి ఒక చెడు అభిప్రాయం, ఒక చెడు భావన మన మనసులో గనక కలిగిందంటే దానివల్ల మన మనసు చెడిపోతుంది. వ్యక్తి బయట ఉంటాడు, భావన నా మనసులో కలిగింది, నా బుద్ధిలో కలిగినటువంటి భావనతో నా బుద్ధి పాడైపోతా ఉంది. దేనిని గురించి అయినా సరే, ప్లీజ్ అండర్స్టాండ్, ఏ విషయాన్ని గురించి మనసు చెడుగా ఆలోచించినా మొదట చెడిపోయేది మాత్రం మనసే అనేది నాకు అర్థం కావాలి. ఏదో లేదు అనే భావన గనక మనసులో ఉంటే ఎన్ని ఉన్నా మనసు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇది తమాష. కనుక లేనివాడు సంతోషంగా ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఉన్నవాడు హాయిగా ఉండలేకపోతున్నాడు ఈ ప్రపంచంలో.